హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు తమ్నైల్లో చూసినటువంటి రణ్వీర్ అలహాబాదియా అనే ఫేమస్ యూట్యూబర్ కర్మఫలాన్ని అనుభవిస్తూ జైలు పాలయ్యాడు. దీనికి కారణం అతను చేసినటువంటి వ్యాఖ్యలే. ఇతను 2024లో ప్రధాని మోడీ గారి చేతుల మీద నుంచి ఫేమస్ యూట్యూబర్ అవార్డు తీసుకున్న అతనే ఇండియన్స్ గాట్ లేటెడ్ అనేటటువంటి ఒక స్టాండప్ కామెడీ షో. దీన్ని ప్రారంభించింది సమై రైనా. ఈ సమై రైనా షోకి హోస్ట్గా వ్యవహరిస్తూ అక్కడికి వెళ్ళి పిలిచిన తర్వాత మిగతా హోస్టులు చాలామంది ఉన్నారు ఇక్కడ. అపూర్వ ముకుర్వా అనే అతను, ఆశీష్ చంచాలియా, జస్ప్రీత్ సింగ్, వీళ్ళందరితో కలిసి ఒక మహిళా పార్టిసిపేట్తో చాలా అసహ్యమైన క్వశ్చన్ అడిగాడు. ఈ ఛానల్ చాలామంది పిల్లలు చూస్తున్నారు, కానీ చెప్పక తప్పడం లేదు. నువ్వు మీ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి బెడ్రూమ్లో కార్యంలో చూస్తూనే ఉండిపోతావా రోజు, లేకపోతే నువ్వు కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని అక్కడతో ఆపేస్తావా? ఇట్లాంటి వాటిని కామెడీగా జనాలు ఎలా తీసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? దీన్ని ఎంకరేజ్ చేస్తూ మళ్ళీ ఆ షోలో చప్పట్లు కొట్టడం. ఆ షోకి ఎంత ఫేమ్ ఉందంటే సమై రాయ్ ఆ షోని 2024లోనే స్టార్ట్ చేశాడు. ఇట్లాంటి కాంట్రవర్సీస్తోనూ ప్రైజెస్తోనూ చాలా ఫాస్ట్గా వ్యూవర్షిప్ని సంపాదించుకుంది. దీన్ని క్యాష్ చేసుకుంటూ సమై రైనా అనే అతను ఏం చేశాడంటే దాన్ని ఒక యాప్ కింద డెవలప్ చేశాడు. ఆ యాప్ని అందరూ ఇన్స్టాల్ చేసుకునేలా చేశాడు. స్టాండప్ కామెడీ అండ్ టాలెంట్ షోని మేము బయటకు తీస్తున్నాం అనే పేరుతో అక్కడ డార్క్ కామెడీ, అడల్ట్ కామెడీ ఇట్లాంటి వాటికి ఎక్కువ పెద్దగా ప్లాట్ఫామ్ వేయడం జరిగింది. ఈ షో ఎన్నో కాంట్రవర్సీస్ ఎదుర్కొంటూనే ఉంది. ఇలాంటి ఓ షోకి వెళ్ళినప్పుడు రణ్వీర్ అలహాబాదియా చేసినటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చాలామందిని బాధపెట్టాయి. ఇది కోర్టు కేసుల వరకు వెళ్ళాయి. ఇక్కడ తను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, చెప్పాను కదా ఇంతకుముందు, పేరెంట్స్ గురించి, వాళ్ళు బెడ్రూమ్లో చేసే కార్యక్రమాల గురించి. ఇలాంటి ఒక నీచమైన పని అదే అమ్మాయి తిరిగి క్వశ్చన్ చేస్తే ఏం చేసేవాడు? నువ్వు చేసావా అని చెప్పి, లేకపోతే నువ్వేం చేసేవాడివి? అసలు ఎందుకు ఇట్లాంటి ఒక టాపిక్స్ని షోస్లో పెట్టి ప్రమోట్ చేస్తూ ఉన్నారు? దాన్ని కామెడీగా, హెల్దీ కామెడీ కాదు కదా ఇదేమి. అసలు ఎవరి రణ్వీర్ అలహాబాదియా? ఈ రణ్వీర్ అలహాబాదియా అనే అతను 2014లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్లో ఇతను ఎట్లాంటి టాపిక్స్ చూస్ చేసుకునేవాడంటే కంటెంట్గా ఫిట్నెస్, లైఫ్ స్టైల్ గురించి యూట్యూబ్లో ఛానల్ పెట్టాడు. తర్వాత వ్యూవర్స్ పెరిగిన తర్వాత కంటెంట్ కొద్దిగా చేంజ్ చేయడం కోసం, ఇంకొంతమంది వ్యూవర్షిప్ని పెంచుకోవడం కోసం ఫ్యాషన్, ఫైనాన్స్, మోటివేషనల్ వీడియోస్ ఇట్లాంటివి ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ డెవలప్మెంట్ ఇట్లాంటివన్నీ చేస్తూ తర్వాత 2019లో ఈ షోని చాలా పెద్దగా పాడ్కాస్ట్ ఫామ్లో తీసుకుని వచ్చాడు. ఇందులో పాడ్కాస్ట్లో హిందూ సమాజ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, భారతీయ సంస్కృతి గురించి, వాస్తు, ఆస్ట్రాలజీ ఇట్లాంటి రకరకాల టాపిక్ గురించి సింగర్స్ని, ఫేమస్ పర్సన్స్ని అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ పాడ్కాస్ట్ని చాలా బాగా డెవలప్ చేశాడు. పాడ్కాస్ట్లో మాత్రం చాలామంది సబ్స్క్రైబర్స్ని పెంచుకున్నాడు. చాలా మంచి రేటింగ్ ఉంది ఇతని షోకి. ఇతను వేరే టాలెంట్ షోకి అంటే హోస్ట్గా వెళ్ళినప్పుడు మనం మాట్లాడుతున్న ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎంత దరిద్రమైన నీచపు బుద్ధి నీకు ఉందో ఆ మాటలే చెప్తున్నాయి. ఈ మాటల వల్ల హర్ట్ అయినటువంటి చాలామంది కేసెస్ వేశారు. ఏకంగా అస్సాం చీఫ్ మినిస్టర్ హిమయంత బిశ్వా శర్మ గారు అయితే ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇతనితో పాటు ఆ కార్యక్రమానికి ఎవరైతే హోస్టులుగా వచ్చారో వాళ్ళందరి మీద మేము అరెస్ట్ వారెంట్ జారీ చేశాము, అక్కడ మాట్లాడిన మాటలు అనేవి చాలా అసభ్యకరమైనవి అని చెప్పి డైరెక్ట్గా సీఎంఏ రెస్పాండ్ అయ్యారు. వీళ్ళ మీద ముంబైలో హైకోర్టు ఏదైతే ఉందో, మహారాష్ట్ర ఫడ్నవీస్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. సీఎం హైకోర్టులో కేసు పెట్టడం జరిగింది. ఈ షో ఎవరైతే ఉన్నారో సమై రైనాని ప్లస్ రణ్వీర్ అలహాబాదియా ఇద్దరినీ కూడా ముంబై పోలీస్ స్టేషన్కి పిలిపించి క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు ఇలాంటి ఒక టాపిక్ని అడల్ట్ కామెడీ పేరుతో ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇట్లాంటి క్వశ్చన్స్ ఎందుకు రైజ్ చేస్తున్నారు? ఇవి సొసైటీని చాలా బ్యాడ్గా డైవర్ట్ చేస్తాయి, ఎఫెక్ట్ చేస్తాయి కదా అని చెప్పి దానికి వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అనేది తెలీదు. తర్వాత మాత్రం ఈ రణ్వీర్ అలహాబాదియా ఒక అపాలజీ వీడియోని ఏడుస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది. ఇప్పుడు యూట్యూబ్ ఇతను ఏదైతే మాట్లాడాడో ఆ కామెడీ షోలో దాన్ని డిలీట్ చేసేశారు. ఇప్పుడు పర్యవసానంగా ముంబై కోర్టు అయితే మాత్రం వీళ్ళని అరెస్ట్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఖచ్చితంగా అరెస్ట్ అయితే జరుగుతుంది. ఇతను అరెస్ట్ అవ్వడం కూడా అయిపోయింది. ఎందుకు మాట్లాడాలి? కర్మ ఎవరిని వదలదంటే ఇదే మరి. కర్మ సిద్ధాంతం అంటే అదే. నువ్వు చేసుకున్నావు, అదే పాపం తిప్పి తిప్పి నీకే తగులుతుంది. షోలో మాట్లాడేది ఒకటిను, బయట మీ మనసుల్లో, మీ బ్రెయిన్లో ఉండేది ఒకటి. సబ్స్క్రైబర్ని నిజంగా గొర్రెలు చేయడంలో ముందు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళందరూ ఏదో ఒక రోజు దొరుకుతారు ఖచ్చితంగా. ఇంతకుముందు తెలుగులో హనుమంతు అనే అతను కూడా ఇట్లానే చిన్న పాప గురించి జానీ ఎస్ పాప అని వేరే విధంగా ట్రోల్ చేసి చాలా దరిద్రంగా
తను కూడా ఇలాంటి పరిస్థితే తెచ్చుకున్నాడు. అందుకే మనం సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.